ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ గురించి చాలా చక్కగా అవగాహన తెచ్చుకున్నాము. హార్ట్ అటాక్ అనగానే నొప్పి వస్తుంది తెలుస్తూ ఉంటుంది. కానీ బ్రెయిన్ స్ట్రోక్ గురించి నిజంగా చాలా మందికి అవగాహన ఉండకపోవచ్చు. ఏం చేయాలి అన్న ఆలోచన కొంచెం పానిక్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఎందుకంటారు డాక్టర్ గారు? అంటే 20-25 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. అంటే మెడికల్ ఫీల్డ్ అడ్వాన్స్మెంట్స్ అనేది లాస్ట్ 20-30 ఇయర్స్లోనే బాగా ఎక్కువగా చూసాం మనం. సో ఎంత అవేర్నెస్ వచ్చిందంటే హార్ట్ పరంగా చిన్న నొప్పి, ఈవెన్ అసిడిటీ వల్ల వచ్చిన ఛాతీ నొప్పి కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ అయ్యి మనం ఇమీడియట్గా ఈసీజీ ఏదో 2D ఎకోనో ఏదో చేసుకుంటాం, అటెన్షన్ తీసుకుంటాం. సో ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. సో ఎర్లీగా పికప్ అవుతున్నాయి. అంటే సో దానివల్ల ఏంటంటే ఇంటర్వెన్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నరాల పరంగా వచ్చేసరికి ఏంటంటే చాలాసార్లు సింపుల్ స్ట్రోక్స్ ఉంటాయి. జస్ట్ ఒక చేయి కాలు తిమ్మిరిలాగా వస్తుంది. సో చాలామంది ఏమనుకుంటారు, చేయి కాలు తిమ్మిరే కదా, ఇటు సైడ్ పడుకున్నాను ఒక సైడ్, అందుకే చేయి కాలు తిమ్మిరి వచ్చింది, అలా నెగ్లెక్ట్ చేస్తాం. అంటే మేజర్గా పక్షపాతం వస్తే అంటే కాలు చేయి పడిపోయి లేవలేని పరిస్థితులు అయితే వస్తారు. బట్ అది కూడా చాలా డిలే అవుతుంది. అంటే ఎర్లీ విండో పీరియడ్ అని చెప్పాను కదా, అది అవగాహన లేక లేట్ అవుతుంటుంది. బట్ చాలామంది మైల్డ్ స్ట్రోక్స్ ఉంటాయి. ఇట్లా కాలు చేయి పడిపోయి ఫస్ట్ ఇనీషియల్గా సిమ్టమ్స్ జస్ట్ అది పెరగవచ్చు, తర్వాత మేజర్ స్ట్రోక్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ జస్ట్ కాల్చే తిమ్మిరిలాగా వచ్చి వాళ్ళు అరే తిమ్మిరే కదా అని వదిలేస్తారు. కానీ అది ఏంటంటే ఆ విండో పీరియడ్ అనేది దాటిపోతుంది. ఒక్కసారి ఆ విండో పీరియడ్ దాటిపోయిందంటే దాన్ని ఏం చేయలేము మనం. ఎందుకంటే బ్రెయిన్ సెల్స్ అనేటివి రీజనరేషన్ కెపాసిటీ ఉండవు. మనం పుట్టినప్పుడు ఎన్ని సెల్స్ ఉంటాయో లైఫ్ లాంగ్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు చర్మం కొంచెం కట్ అయింది అనుకోండి, కొత్త చర్మం కొంచెం వస్తుంది మనకి దెబ్బ తగిలినప్పుడు అట్లా. కానీ బ్రెయిన్ సెల్స్కి అలా ఉండదు. ఒక్కసారి డ్యామేజ్ అంటే ఇట్స్ అ పర్మనెంట్ డ్యామేజ్. అండ్ అట్లీస్ట్ హార్ట్ స్ట్రోక్ పరంగా అంటే ఎదర్ పీపుల్ కొంచెం ఎదర్ సర్వైవ్ అవుతారు ఆర్ చనిపోవడం జరుగుతుంది. కానీ బ్రెయిన్ స్ట్రోక్ ఎంత డేంజరస్ అంటే ఇట్ కాజెస్ మోర్ డిజబిలిటీ, వికలాంగత ఎక్కువ వచ్చేస్తుంది రాదర్ దెన్ డెత్ కంటే కూడా. సో చాలా బ్రెయిన్ స్ట్రోక్స్లో డెత్ కంటే కూడా డిజబిలిటీ ఈజ్ ద మోస్ట్ డేంజరస్. లైఫ్ లాంగ్ పక్షపాతంతో ఓడిపోతారు. సో పక్షపాతం వల్ల ఏమవుతుంది, పీపుల్ వాళ్ళు సఫర్ అవ్వడం కాకుండా వాళ్ళ కేర్ గివర్స్ కూడా సఫర్ అవుతారు. సో దట్స్ ద మోస్ట్ డిజేబులింగ్ అండ్ డ్యామేజింగ్ థింగ్. సో యాక్చువల్లీ బ్రెయిన్ స్ట్రోక్ ఇస్ అందుకే చాలా డేంజరస్. ఎందుకంటే డిజబిలిటీ కాజ్ చేస్తుంది అండ్ ఆ డిజబిలిటీ అనేది పర్మనెంట్గా ఉండిపోతుంది. సో ఎంత తొందరగా అవేర్నెస్ ఉండాలి, తొందరగా వెళ్ళాలి హాస్పిటల్కి. ఎందుకంటే మనం ఏదైనా స్కాన్ చేసి చూసుకొని దాని పరంగా ట్రీట్మెంట్ ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ రికవరీ అనేది ఉంటుంది. లాంగ్ టర్మ్ డిజబిలిటీని మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.